వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. ప్రీమియం లగ్జరీ విల్లా కమ్యూనిటీ ప్రాజెక్ట్తో అయితే మేము ముందుకు వచ్చాము. ఈ లగ్జరీ కమ్యూనిటీ కనుక చూసుకున్నట్టయితే ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 14 తుక్కుగూడ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 14 నుంచి జస్ట్ 2 minutes డ్రైవ్లో ఉండే విధంగా సర్వీస్ రోడ్కి ఆనుకొని ఉండే విధంగా ఈ విల్లా కమ్యూనిటీ ఉంటుంది. మొత్తం 36 acres ఈ కమ్యూనిటీ ఉంటుంది. ఇందులో వచ్చేసి మనకు 156 విల్లాస్ వస్తాయి. అన్నీ ప్రీమియం లగ్జరీ సెగ్మెంట్ విల్లాస్. ఇందులో స్టార్టింగ్ వచ్చేసి 470 గజాల నుంచి 700-1000 గజాల వరకు కూడా మనకి ఇందులో విల్లాస్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఎస్ఎఫ్టీస్ కూడా 6669 ఎస్ఎఫ్టీ మనకైతే ఇందులో విల్లాస్ స్టార్టింగ్ ఉంటుందన్నమాట. చాలా ప్రీమియంగా ఉంటుంది, ఫుల్లీ లగ్జరీ ఉండే విధంగా ఈ కమ్యూనిటీ ఉంటుంది. జస్ట్ మీకు ఒకసారి మోడల్ మినియేచర్ ఏ విధంగా ఉంటుంది, టోటల్ కమ్యూనిటీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏ విధంగా ఉంటుంది అనే కంప్లీట్ విషయాలు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి మనం మినియేచర్ చూద్దాం పదండి ఏ విధంగా ఉంటుంది. ఇదే అండి మొత్తం టోటల్ మినియేచర్ విల్లా. ఇది చూస్తున్నారు కదా, టోటల్ కమ్యూనిటీ వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుంది అనమాట. ప్రతి విల్లాకు కూడా మంచి స్పేస్ ఉండే విధంగా, ఇక్కడ కూడా రోడ్స్ కూడా మంచి రోడ్స్ ఉండే విధంగా, చాలా ప్రీమియంగా ఉండే విధంగా మనకి కమ్యూనిటీ ఉంటుంది. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇటువైపు వచ్చేసి మనకు కొన్ని విల్లాస్ వస్తాయి, ఇటువైపు వచ్చేసి మనకు కొన్ని విల్లాస్. ఇప్పుడు ఇదైతే ఏదైతే కనిపిస్తుందో ఇక్కడ నుంచి ఇవి వచ్చేసి మన కార్నర్లో ఉంటుందన్నమాట. మొత్తం 32 ఎకరాల్లో ఇటు చుట్టూ కూడా మనకు గార్డెనింగ్ వస్తుంది. ఈ విధంగా మొత్తం గార్డెనింగ్ వస్తుంది. అండ్ విల్లాకి మధ్యలో మంచి స్పేస్ ఉండే విధంగా, చాలా ప్రీమియంగా, చాలా లగ్జరీగా ఉండే విధంగా విల్లాస్ ఉంటాయి అన్నమాట. ఇవి వచ్చేసి మనకు మధ్యలో అమ్యూనిటీస్ ఇస్తున్నారు అనమాట. ఇటువైపు వచ్చేసి మనకు విల్లాస్ ఇస్తున్నారు, ఇటువైపు వచ్చేసి ఈ రో అంతా కూడా మనకు విల్లాస్ ఇస్తున్నారు, అండ్ ఈ రో అంతా కూడా మనకు విల్లాస్ ఇస్తున్నారు. అండ్ మధ్యలో వచ్చేసి మనకు అమ్యూనిటీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి మనకు బాస్కెట్బాల్ గ్రౌండ్ కానీ అండ్ షటిల్ కోర్ట్స్ కానీ, ఈ విధంగా అన్ని లగ్జరీ ప్రీమియం అమ్యూనిటీస్ ఏమేమి ఉన్నాయో అన్నీ కూడా మనకు మధ్యలో వచ్చేసి పార్క్స్ కూడా మనకు చాలా ప్రీమియంగా ఉండే విధంగా, పెద్ద సైజులో ఉండే విధంగా మనకు గార్డెనింగ్స్, ఇటువైపు కూడా చిన్న పార్క్ అనేది కూడా ఇటువైపు కూడా మనకు ప్రొవైడ్ చేశారు. ఇటు బ్యాక్ సైడ్లో కూడా ఇటువైపు కూడా ఒక చిన్న పార్క్ లాంటిది వచ్చే విధంగా, ఇటువైపు కూడా మనకు పార్క్స్ చుట్టూ మనకు కమ్యూనిటీ చుట్టూ కూడా మనకు ఇటువైపు కూడా చూస్తున్నారు కదా, ఇటువైపు కూడా మనకు పార్క్స్ లాంటి కొన్ని ఇండోర్ గేమ్స్ అన్నీ కూడా వచ్చే విధంగా, ఇటువైపు కూడా మనకు వచ్చే విధంగా, అండ్ ఇటువైపు ఇట్లా టోటల్ కమ్యూనిటీ మనకు వచ్చేసి ఇది 100 feet రోడ్డు. మనకు సర్వీస్ రోడ్ నుంచి కూడా కనెక్టివిటీ ఉంటుంది. అంతేకాకుండా ఏదైతే మనకు శ్రీశైలం హైవే కనెక్టివిటీ ఉంటుందో, హైవే కనెక్టివిటీ నుంచి కనుక చూసుకున్నట్టయితే మన ప్రాజెక్టు జస్ట్ ఒక 2 to 3 minutes డ్రైవ్లో రీచ్ అయ్యే విధంగా ఉంటుంది అనమాట. మీకు ఇప్పుడు క్లబ్ హౌస్ ఇప్పుడు టోటల్గా చూసారు కదా మినియేచర్ ఏ విధంగా ఉంటుంది. ఇది వచ్చేసి మన క్లబ్ హౌస్ అనమాట. క్లబ్ హౌస్ వచ్చేసి మనకి ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఈ విధంగా చాలా డిఫరెంట్ స్టైల్లో ఉండే విధంగా, డిఫరెంట్ షేప్లో మన క్లబ్ హౌస్ డిజైన్ చేశారు అనమాట. అది కూడా చాలా లగ్జరీలా కొత్త లుక్లో వచ్చే విధంగా మన క్లబ్ హౌస్ అనేది వీళ్ళు డిజైన్ చేస్తారు. మీరు చూడొచ్చండి, క్లబ్ హౌస్ షేప్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఇది వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్ అనమాట. అది వచ్చేసి కనుక చూసుకున్నట్టయితే గ్రౌండ్ ఫ్లోర్ మధ్యలో ఏదైతే కనిపిస్తుంది ఇది టోటల్ మన గ్రౌండ్ ఫ్లోర్. అక్కడ నుంచి పైకి వెళ్ళిన తర్వాత మనకు ఫస్ట్ ఫ్లోర్లో వ్యూ వచ్చేసి ఈ విధంగా కనిపిస్తుంది. ఆ టోటల్ పైన చూస్తున్నారు కదండి, అది వచ్చేసి మనకు సెకండ్ ఫ్లోర్ అనమాట. సెకండ్ ఫ్లోర్ పైన కనుక చూసుకున్నట్టయితే ఈ విధమైన డిజైన్ తోటి చాలా డిఫరెంట్ లుక్లో ఉండే విధంగా, ఇండోర్ కూడా చాలా గేమ్స్, చాలా స్పేషియస్గా ఉండే విధంగా, అన్ని అమ్యూనిటీస్ వచ్చే విధంగా కూడా మనకి ఇందులో ప్లాన్ చేస్తున్నారనమాట. మనకు ఎలివేషన్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈ విధంగా వస్తుందన్నమాట. మనకు ఫ్రంట్లో కూడా మంచి ఓపెన్ స్పేస్ ఉంటుంది. ఆల్మోస్ట్ 3 నుంచి 4 కార్లు పెట్టుకునే స్పేస్ కూడా మనకు ముందు ఉంటుంది అనమాట. ఈ విధంగా ఉంటాయి అన్నమాట. చూస్తున్నారు కదా టోటల్ కంప్లీట్ మినియేచర్ కనుక. ఇక్కడ చూస్తున్నారు కదా ప్రజెంట్ వర్క్ స్టేటస్ కనుక చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ వర్క్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. విల్లాస్కి అన్నింటికి కూడా పుట్టింగ్స్ వర్క్స్ అనేది కూడా జరుగుతుంది. మీరు ఇటు కూడా చూడొచ్చు. ఈ విధంగా మనకు చుట్టూ రెగ్యులర్గా వర్క్స్ అనేది జరుగుతుంది. ఇది హెచ్ఎండిఏ అంటే రేర్ ఆఫ్ రోడ్ ప్రాజెక్టు. మీకు ఇంత ముందుగా చూపెట్టినట్టుగా చాలా ప్రీమియం లగ్జరీ సెగ్మెంట్లో మనకి విల్లా కమ్యూనిటీ అనేది వస్తుంది. ఈ విధంగా రోడ్ వర్క్స్ కూడా మనకి ఎక్కడికక్కడ మంచి కంప్లీట్గా రోడ్స్ ఉంటాయి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఉంటాయి. విల్లా వర్క్స్ కూడా ఇప్పుడు కొత్త విల్లాలకు కూడా మిగతా విల్లాలకు ఎక్స్కావేషన్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఇటు చూడొచ్చు, ఈ విధంగా ఇటు ఎక్స్కావేషన్ వర్క్స్ జరుగుతున్నాయి. అటువైపు కనుక చూసుకున్నట్టయితే మనకు ఇంకోటి మోడల్ విల్లా కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిందనమాట. ఈ విధంగా మొత్తం 32 ఎకరాల్లో అన్ని ఏరియాలలో కూడా విల్లాస్ చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి అన్నమాట. ప్రాజెక్ట్ కూడా చాలా ప్రీమియంగా ఉంటుంది, చాలా లగ్జరీగా ఉంటుంది, చాలా క్లియర్ టైటిల్ తోటి మంచి ఓఆర్ఆర్ కనెక్టివిటీ ఉండే విధంగా, ఇటు శంషాబాద్ కనెక్టివిటీ
10 to 15 మినిట్స్ డ్రైవ్ మనకు ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఉంటుంది. చూసారు కదండి టోటల్ విల్లా కమ్యూనిటీ మనకు మినియేచర్ ఏ విధంగా వస్తుందో, ఏ విధంగా ప్రీమియంగా వస్తుందో. ఈ ప్రీమియం విల్లా కమ్యూనిటీ కనుక చూసుకున్నట్టయితే ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 14కి ఆనుకొని ఉంటుంది. ఇక్కడ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చేసి 10 to 15 మినిట్స్ డ్రైవ్లో ఎయిర్పోర్ట్కి అయితే 10 to 15 మినిట్స్ డ్రైవ్లో రీచ్ అవ్వచ్చు. అంతేకాదు గచ్చిబౌలి కనుక చూసుకున్నట్టయితే జస్ట్ 30 మినిట్స్ డ్రైవ్లో మనం గచ్చిబౌలి రీచ్ అయ్యే విధంగా మనకి కమ్యూనిటీ ఉంటుంది అనమాట. ప్రీమియం లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ విల్లా కమ్యూనిటీ. ఇందులో ప్రైస్ కనుక చూసుకున్నట్టయితే మనకు 11,999 పర్ ఎస్ఎఫ్టీ అయితే పడుతుంది. 6,696 ఎస్ఎఫ్టీ అయితే మనకు సైజెస్ అయితే ఉంటాయి. మనకు విల్లా సైజ్ వచ్చేసి మనకు 470 స్క్వేర్ యార్డ్స్ నుంచి మనకు విల్లా సైజెస్ అనేది స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఈ కమ్యూనిటీకి సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ కావాలన్నా కింద డిస్క్రిప్షన్లో కంపెనీ పర్సన్ నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ చేయండి. వాళ్ళు కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తారు. ఇలాంటి మంచి ప్రీమియం లగ్జరీ విల్లా కమ్యూనిటీ ప్రాజెక్ట్స్ అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మా ఇన్స్టా పేజ్ని ఫాలో కొట్టండి. థ్యాంక్ యూ.